సరే పెద్దాయన ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 11 నెలలు అవుతా ఉంది. అంటే అన్నదాత సుఖీభవ 20,000 ఏస్తామని చెప్పన్నారు. అదిగో ఏస్తాం, ఇదిగో ఏస్తాం అని చెప్పి జాప్యం చేసుకుంటా వస్తున్నారు. మరి రైతుల్లో ఏమైనా వ్యతిరేకత ఉందా మరి? ఏం లేదండి నిదానంగా వేస్తారు మరి. కానీ రోడ్లు బోళ్ళు ఇవన్నీ చేసుకుంటూ వస్తున్నారు కదా. హ్మ్. గ్యాస్ డబ్బులు పడుతున్నాయి. ఇవాళ పెన్షన్ తీసుకున్నాం. రైతు కూలి డబ్బులు తీసుకున్నాం పొద్దున్న. ఎంత అది? 5,000 5,000 ఒకటో తారీఖు కన్నా ముందే ఇచ్చేస్తున్నారు. ముందే ఇచ్చారంటే రేపు ఆదివారం కానీ ముందుగానే ఇచ్చారు. అయితే పెద్దన్న ఇప్పుడు మీరు చెప్తున్నారు తర్వాత అయినా ఏస్తారని చెప్పి మీరు అనుకుంటున్నారు. నిజంగా రైతులందరూ కూడా ఇలానే అనుకుంటున్నారా? లేకపోతే వాళ్ళేమైనా కొద్దిగా అంటే వ్యతిరేకత వ్యక్తం అవుతున్నారా? ఎవరి ఇష్టం వాళ్ళండి. ఇప్పుడు ఎమ్మటే కావాలంటే రావు కదా. హ్మ్. ఇప్పుడు మనం పని చేయగానే డబ్బులు వస్తాయా, కరేపాకు కొయ్యగానే వస్తాయా? ఒక వారం 10 రోజులు బట్టి ఇది కంచి లేట్ అవుతుంది. ఇవన్నీ చదువుకొని రావాలి కదా. చదువుకొని రావాల్సి వచ్చినప్పుడు కంచి లేట్ అవుతుంది. కొద్దిగా ఓపిక పట్టాలి. ఇంకా చాలా పథకాలు చెప్పారు కదా! ఆ పథకాలు కూడా అమలు కాలేదు మరి. అవుతాయండి. మహిళల్లో ఏమైనా వ్యతిరేకత ఉందా? అంటే పిల్లలకి 15,000 అన్నారు. ఫ్రీ పడతాయండి. బస్సులన్నారు. ఇప్పుడు పిల్లలకి ఇచ్చినప్పుడు పిల్లలకు వాడతలేదుగా. కొంతమంది బ్యాండ్ షాపులు తీసుకెళ్తున్నారు, కొంతమంది సరుకులు తెచ్చుకుంటున్నారు. పిల్లలకి వాడుతున్నాను గ్యారెంటీ ఏమన్నా ఎవరైనా చెప్పమని గుండె మీద చేసుకుని పిల్లలకే వాడుతున్నాం, పిల్లల ఫీజులే కడుతున్నామని లేదు. రకరకాలు వాడుకుంటున్నారు. ఇంటి ఖర్చు నిమిత్తం మీద వాడుకుంటున్నారు. పిల్లలకి వేసిన డబ్బులు పిల్లలు కట్టాల ఫీజులు కొంతమంది కడుతున్నారేమో, అందరూ అట్లా లేరు. రకరకాలు డబ్బులు మా చేతికి వచ్చినాయి, కట్టినామంటే కట్టినాం అంటాం కానీ దేని ఇబ్బందులు, ఇంట్లో ఇబ్బందులు, ఇంకొక ఇబ్బందులు దానికి వాడుకున్నాం, తర్వాత కట్టుకుంటున్నాం ఫీజు. పథకాలు ఇస్తారని చెప్పి నమ్మకం ఉందా? ఈ సూపర్ సిక్స్ అమలు చేస్తారని? 100%. వైసీపీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఏదో ఇంతకుముందు చేసినట్టు ఎలక్షన్ ముందు 3 నెలల ముందు పసుపు కుంకుమ ఇచ్చినట్టు డబ్బులు అలా వెదజల్లుతారు. లేదు లేదు ఆ. అలాగే వస్తాయి. ఈసారి ఇస్తారంటారు. వస్తే రాష్ట్రం కొంచెం బడ్జెట్ లోతులో ఉంటాయి. ఇవన్నీ చదువుకోవాలి కదా వాళ్ళు కూడా. వాళ్ళకి కూడుకొని మనం ఈ లేదు అంటే అటు కుదరదు. ఇంకోటి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మొదటిసారి అధికారంలోకి వచ్చారు కదా! అంటే అధికారంలో భాగస్వామి అయ్యారు కదా! ఆయన ఎలా చేస్తున్నారు? పని బానే చేస్తున్నారా? బాగానే అంటే ఉంటుంది. ఏమేమి నచ్చినాయి ఆయన చేసినయి? వాళ్ళు వెళ్తున్నాడు, రోడ్లు అంటున్నారు, పిల్లల స్కూల్ ఆయన జీతం కూడా 2,50,000 మన పేద పిల్లలకి ఏదో నెలకు 5,000 కాడికి ఇచ్చాడు. సరే మీరు కౌలు రైతు అని చెప్పి అంటున్నారు. కౌలు రైతులకు మరి డబ్బులు పడతాయి అన్నదాత సుఖీభవ? అయితే చూడాలండి మరి. అప్పుడు వాళ్ళు ఏం నిర్ణయం ఇస్తారో చూసి అంటే ల్యాండ్ ఓనర్లు మీకు ఇవ్వడానికి విముఖత వ్యక్తం చేస్తారు కదా! అంటే పత్రాలు ఇవ్వడానికి. అప్పుడు ఇక వాళ్ళకి రావచ్చు. అప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. ముందు ఎలా చేశారు మరి? రైతు రైతు భరోసా పడ్డప్పుడు? అది ఎప్పుడో చాలా లోతున అప్పుడు నేను తీసుకోవాలి. అంటే పవన్ కళ్యాణ్ గారు ఎక్కువగా ఈ కౌలు రైతులు ఎవరైతే చనిపోయారో వాళ్ళందరూ కూడా ఆర్థిక సహాయాలు చేశారు కదా గతంలో. మా ఏరియా ఎవరు చనిపోలేదు. కోతేర ఉంటే ఉండొచ్చేమో కానీ అంటే కౌలు రైతుల సమస్యలు ఆయన గుర్తించారు కదా! ఇప్పుడు చాలా మంది ఇప్పుడు వేరే వాళ్ళ పొలాలు తీసుకొని వీళ్ళు కౌలు మొత్తం చేసుకుంటా ఉన్నారు. మరి వ్యవసాయం చేసిన వాళ్ళకి డబ్బులు ఇవ్వాలా? లేకపోతే కౌలుకి ఇచ్చిన వాళ్ళకి మీరు ఎలాగో డబ్బులు ఇస్తారు. మళ్ళీ ఈ డబ్బులు కూడా వాళ్ళకే పడితే ఎలా మరి? మళ్ళీ వాళ్ళు అప్పుడు ఏం నిర్ణయించుకుంటారో ఆ రైతును ఈ కౌలు తీసుకున్న ఆయన ఒక మాట అనుకొని ఎవరు అలా అంటే ఒప్పుకుంటారా? అంటే కౌలు రైతులు మేము సాగు చేసుకుంటున్నాం కాబట్టి మాకు ఇవ్వండి అని చెప్పంటే ఒప్పుకుంటారా ఓనర్లు? అది వాళ్ళే నిర్ణయిస్తారు కదా. ఇప్పుడు కౌలు పంట పండలేదు, నా పండలేదని ఎంతో కొంత ఇస్తాడు కదా రైతు. అలా అయితే మరి పవన్ కళ్యాణ్ గారు ఎలాగో దీనిపైన ఎక్కువగా ఫోకస్ చేశారు కాబట్టి కౌలు రైతులపై ఇంతకుముందు ఉద్యమాలు చేశారు కాబట్టి కౌలు రైతులకి ఒక ప్రత్యేక చట్టం తీసుకొచ్చేలాగా వాళ్ళకి అన్నదాత సుఖీభావ పడేటట్టుగా ఏం చేయాలని చెప్పి కోరుకుంటున్నారు మీరు? అలా చెప్తే మంచిది. చేయాలని చెప్పి మీరు ఏమైనా వెళ్ళి మాట్లాడడం కానీ చేశారా? కౌలు రైతులు మొత్తం పోవాలి కదా, నష్టపోతున్నారు కదా. ఏదో మీటింగ్ పెట్టుకొని వెళ్ళాల్సి వస్తే వెళ్తాం. రాజధాని అయిద్దంటారా 3 ఏళ్లలో? కంపల్సరీ పూర్తి. జగన్ హయాం బాలేదా మరి? అవునంటే కొంచెం రోడ్లు ఇబ్బందులు, ఆయనకుండే ఇబ్బందులు ఆయనకుండా మరి కానీ రాజధాని అలాగనే పెట్టాడు కదా. మీరు చూశారు కదండి, ఎక్కడ వేసిన గొంగడు అక్కడే ఉంది కదా. ఇప్పుడు పనులు సాగుతున్నాయి. జరుగుతున్నాయి ఆ పనులు. ఏం పనులు జరుగుతున్నాడా? బిల్డింగ్లు కట్టడం కానీ, హౌస్ కట్టడం కానీ, రోడ్లు కానీ, ఎక్కడెక్కడ వాళ్ళు ఎంతమంది బతుకుతున్నారు రాజధాని. మన రాష్ట్రమే కాదు, అటు బీహార్, బెంగాల్, ఒరిస్సా రకరకాలుగా వచ్చి పనులు లేని వాళ్ళ పనులు చూపించినట్టే.